పోతన మహాభాగవతము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. శుకమహర్షి పరీక్షిన్ మహారాజుకు ముక్తి మార్గము తెలుపు సందర్భమున జనులకెల్ల శుభము సాంఖ్యయోగము దాని వలన ధర్మనిష్ట వలననైన అంత్యకాలమందు హరిచింత చేయుట పుట్టువులకు ఫలము భూవరేంద్ర. భావము: ప్రజలందరికీ సాంఖ్యయోగమనగా జ్ఞానయోగమును అనుసరించుట మేలు. ఆ యోగము వలన లేక ధర్మాచరణతో కర్తవ్యమునందు దృఢమైన సిద్ధి చేతనైనా అవసాన కాలములో హరిని చింతించాలి. రాజేంద్ర, మానవ జన్మ ఎత్తినందుకు మహాప్రయోజనము ఆ విధముగా చేయటమే శుభం. పోతన మహాభాగవతము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. సందర్భము: శుకమహర్షి పరీక్షిన్ మహారాజుకు ముక్తి మార్గము తెలుపు సందర్భమున జనులకెల్ల శుభము సాంఖ్యయోగము దాని వలన ధర్మనిష్ట వలననైనా అంత్యకాలమందు హరిచింత చేయుట పుట్టువులకు ఫలము భూవరేంద్ర. ప్రజలందరికీ సాంఖ్యయోగమనగా జ్ఞానయోగమును అనుసరించుట మేలు చేకూరును. ఆ యోగము వలన లేక ధర్మాచరణతో అనగా కర్తవ్యమునందు దృఢమైన సిద్ధి చేతనైన అవసాన కాలములో హరిని చింతించాలి. రాజేంద్ర, మానవ జన్మ ఎత్తినందుకు మహాప్రయోజనము ఆ విధముగా చెయ్యటమే అని శుకమహర్షి పరీక్షిన్ మహారాజుకు తెలియపరిచినారు. శుభం. పోతన మహాభాగవతము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. శుకమహర్షి పరీక్షిన్ మహారాజుకు ముక్తి మార్గము తెలుపు సందర్భమున జనులకెల్ల శుభము సాంఖ్యయోగము దాని వలన ధర్మనిష్ట వలననైన సంచికాలమందు హరిచింత చేయుట పుట్టువులకు ఫలము భూవరేంద్ర. ప్రజలందరికీ సాంఖ్యయోగమనగా జ్ఞానయోగమును అనుసరించుట మేలు. ఆ యోగము వలన లేక ధర్మాచరణతో కర్తవ్యమందు దృఢమైన సిద్ధి చేత అవసాన కాలములో హరిని చింతించాలి. రాజేంద్ర, మానవ జన్మ ఎత్తినందుకు మహాప్రయోజనము ఆ విధముగా చెయ్యటమే